హాయ్ అందరికీ. ఈరోజు సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి మిల్క్ పుడ్డింగ్ విత్ అగర్ అగర్ అండి. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు చెప్తాను, చూసేయండి. ముందుగా అగర్ అగర్ని కట్ చేసుకొని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న అగర్ అగర్లో అయితే సోక్ చేయడానికి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది సోక్ అయ్యేలోపు వేరే బౌల్లోకి మిల్క్ తీసుకొని అలాగే స్వీట్నెస్కి తగినంత షుగర్ అయితే వేసుకొని అది కూడా స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఈ పాలు మరిగేలోపు ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న అగర్ అగర్ని ఒకసారి కలుపుకొని ఆ వాటర్ని కూడా వేరే బౌల్లో అయితే షిఫ్ట్ చేసుకొని అది కూడా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఈలోపు మనం ముందుగా పెట్టుకున్న పాలు అయితే మరిగిపోయాయి. అవి కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే మనం అగర్ అగర్ని అయితే మెల్ట్ చేసుకున్నాం కదా, అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని రెండు కలిపి పాలు ప్లస్ అగర్ అగర్ని కలిపి ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మరికొంతసేపు అయితే మరిగించుకోవాలి. పాలు 1 నిమిషం కన్నా ఎక్కువ అయితే మరిగించకూడదండి. అలా మరిగిస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి 1 నిమిషం మాత్రమే మనం మరిగించుకోవాలి. అలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్ అయితే పక్కన పెట్టుకొని మన దగ్గర ఇంట్లో అయితే ఏ ఫ్రూట్స్ ఉంటాయో మనకు నచ్చిన ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే టూటీ ఫ్రూటీ ఉన్నాయి, అవైతే యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్స్ ఉంటాయి కదండి బౌల్స్, అలాగా ఆ మౌల్డ్స్లోకి అయితే తీసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే 1 or 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గట్టిగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. అలా 2 hours తర్వాత గట్టిగా అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఓకే, బాయ్.